ఉమ్మడి జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాల్కల్ మండలానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ మండలంలో ఫార్మా కంపెనీల కోసం 2000 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. అందులో భాగంగా అధికారులు ఈ మధ్య సర్వే చేస్తూ ఉన్నారు. భూసేకరణకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భూసేకరణను నిలిపివేయాలని చెప్పి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు శివకుమార్తో పాటు ఇంకా పలువురు నాయకులు మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కూడా మద్దతు పలికింది. అట్లాగే రైతులకు సంబంధించిన భూముల్ని సేకరణను తక్షణమే నిలిపివేయాలని చెప్పి అక్కడ డిమాండ్ చేశారు. ఇక మరో వార్త సంగారెడ్డి జిల్లాకే సంబంధించింది. వట్పల్లికి సంబంధించిన ఎస్ఐ లక్ష్మయ్యపై బదిలీ వేటు పడింది. ఆ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుని జన్మదిన వేడుకల్ని పోలీస్ స్టేషన్లో నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో పోలీస్ శాఖ విచారణ జరిపి లక్ష్మయ్యపై బదిలీ వేటు వేసింది.